మనమిప్పుడు చూస్తున్న ఈ విశ్వం, పర్వతాలు, నదులు, ఆకాశం, నక్షత్రాలు ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు అసలు లేవు. ఆ సమయంలో చుట్టూ పూర్తిగా శూన్యం మాత్రమే ఉండేది. చీకటి తప్ప ఇంకేం లేదు. కాలం లేదు, దిక్కులు లేవు, జీవం లేదు, దేవతలు కూడా లేరు. అంతా ఖాళీ, నిశ్శబ్దం. కాని ఆ శూన్యంలో కూడా ఒక శక్తి మాత్రం ఉంది. అది కనిపించదు, తాకలేం, కాని అది అపారమైన శక్తి. ఆ శక్తినే పరమశక్తి అంటారు. అదే తర్వాత మనం శివుడుగా తెలుసుకున్న శక్తి. ఆ పరమశక్తి ఒక్కసారిగా తనలోని శక్తిని బయటకు వ్యక్తం చేసింది. అప్పుడు సృష్టి ప్రారంభమైంది. మొదటగా బ్రహ్ముడు ఉద్భవించాడు సృష్టిని చేయటానికి. తర్వాత విష్ణువు ఉద్భవించాడు సృష్టిని కాపాడటానికి. ఇద్దరూ తమ తమ పనులు ప్రారంభించారు. కాలం గడిచింది, సృష్టి విస్తరించింది. కాని ఒక ప్రశ్న మాత్రం వాళ్ల మనసుల్లో మిగిలింది. ఈ సృష్టికి అసలు మూలం ఎవరు? బ్రహ్ముడేనా లేక విష్ణువా? ఈ ఆలోచన కొద్ది కొద్దిగా గర్వంగా మారింది. ఒకరోజు ఇద్దరి మధ్య తగువు మొదలైంది. నేనే గొప్ప అని బ్రహ్ముడన్నాడు. లేదు, నేనే గొప్ప అని విష్ణువు చెప్పాడు. మాట మాట పెరిగింది. ఆ తగువు తీవ్రమైంది. అప్పుడు అకస్మాత్తుగా వారి మధ్యలో ఒక అద్భుతం జరిగింది. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు, కాని వారి ముందు ఒక భారీ జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. అది సాధారణ వెలుగు కాదు, వేల సూర్యుల కాంతి కంటే ఎక్కువ ప్రకాశిస్తోంది. ఆ జ్యోతికి మొదలు కనిపించదు, చివర కనిపించదు. అది అంతులేని శక్తిలా ఉంది. ఆశ్చర్యపోయిన బ్రహ్ముడు, విష్ణువు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ జ్యోతికి మొదలు లేదా చివర ఎవరు కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని. వెంటనే బ్రహ్ముడు పైకి ఎగిరాడు. ఆ జ్యోతి చివర కనిపెట్టడానికి. విష్ణువు కిందికి దిగాడు దాని ఆరంభం వెతకడానికి. వాళ్ళు ఎంతో దూరం వెళ్లారు, ఎంతో కాలం వెతికారు. కాని ఎంత వెతికినా ఆ జ్యోతికి ఆది కనిపించలేదు, అంతం కనిపించలేదు. బ్రహ్ముడు పైకి ఎగిరి ఎగిరి అలసిపోయాడు. విష్ణువు కిందికి వెళ్ళి వెళ్ళి అలసిపోయాడు. చివరకు ఇద్దరూ ఓడిపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, మనకంటే ఉన్నతమైన ఒక శక్తి ఉంది, అది మనం కాదు. ఇద్దరూ తిరిగి వచ్చి ఆ జ్యోతి ముందు నమస్కరించారు. అప్పుడే ఆ జ్యోతి స్తంభం నుంచి ఒక రూపం బయటపడింది. జటాజూటంతో, కంఠంలో నాగభూషణంతో, కళ్లలో అపారమైన శాంతితో. ఆ రూపం మహాదేవుడు, శివుడు. ఆయనే ఆ పరమశక్తి. ఆయనే సృష్టికి మూలం. బ్రహ్మ, విష్ణువులు ఆయన ముందు నమస్కరించి ఆయన మహిమను అంగీకరించారు. ఆ రోజు నుంచి శివుడు పరమశక్తిగా, దేవాదిదేవుడిగా పూజింపబడుతున్నాడు. శివుడు అంటే ప్రారంభం కాదు, ముగింపు కాదు. ఆయన అన్నిటికీ అతీతమైన శక్తి. సృష్టి